డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. అలాగే సొంత ఇల్లు లేని నిరుపేదలకు కూడా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు దాదాపుగా 196 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడం, ఇల్లు పూర్తయ్యి కరెంటు, త్రాగునీరు, డ్రైనేజీ లేని వాటికి మౌలిక వసతులను కల్పించి లబ్ధిదారులకు అందించడంతో పాటుగా ఇప్పటికీ లబ్ధిదారులుగా గుర్తించబడిన వాటిని పంపిణీ చేసి ఇంకా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు సమకూరుస్తూ ఖాళీగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోండి అర్హులైన వారు అంటూ తాజాగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టింది, దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిశీలించి ఒక్కో జిల్లా, ఉమ్మడి జిల్లాకి 45,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు అందించనుంది. అయితే గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కూడా పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ ఇల్లు పంపిణీ అనేది జరగలేదు. మరి కొన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి, మరి కొన్ని ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక అసలు జరగనే లేదు. దీంతో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులుగా గుర్తించబడ్డారో వారికి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పజెప్పడం, అలాగే అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి ఎవరైతే ఖాళీగా ఉండి లబ్ధిదారులు ఎంపిక చేయబడలేదో అలాంటి వాటికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని వారికి ఆ ఇల్లు కేటాయించి ఆ ఇల్లు వారికి అందించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి ఒకవేళ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు పెట్టుకుని ఉంటే కనుక వాటిని రిజెక్ట్ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా వారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిష్కరించినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమో లేదా స్థలం ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వారికి గన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పచెప్పినట్లయితే వారి దరఖాస్తులను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది, వారికి లబ్ధి చేకూరినట్టు ఉంటుందని ప్రభుత్వం భావించి ఈ మేరకు భారీ ఎత్తున నిధులను అయితే విడుదల చేసి జిల్లాల వారీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడం, మౌలిక సౌకర్యాలు కల్పించడం శరవేగంగా చేస్తూ ఉందండి. ఇందులో భాగంగా మనకు ఒక జిల్లా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ తాజాగా ఎంఆర్ఓ గారు అయితే కీలక వివరాలను వెల్లడిస్తున్నారు. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ జనగామ జిల్లా నుంచి సమాచారం వస్తే ఆ సమాచారాన్ని కూడా నేను మీకు గతంలోనే అందించున్నాను. ఎవరైతే జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అనుకుంటున్న నిరుపేద వర్గాల వారు జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి అనే సమాచారాన్ని అధికారులు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని నేను తెలియజేస్తాను. మీ జిల్లాలో కనుక ఆ సమాచారం వచ్చినట్లయితే మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజా సమాచారం వచ్చి మీ జిల్లాలో మీకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తే ఆ సమాచారాన్ని తెలుసుకుని మీరైతే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక తాజాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి అని ప్రభుత్వ ప్రకటన వచ్చింది అని చెప్పాను కదా, ఆ సమాచారాన్ని అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని ముచ్చర్ల, పింజమరడుగు గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డిసెంబర్ 2 సోమవారం నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తహసీల్దార్ సుధాకర్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు జిరాక్సులు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా నేరుగా ఎంఆర్ఓ కార్యాలయంలోనే దరఖాస్తులు అందించవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ముచ్చర్ల, పింజరమడుగు పంచాయతీల్లో ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లకు అర్హులైన వారికి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు తహసీల్దార్ గారు అయితే ప్రకటన విడుదల చేశారండి. ఎవరైతే సొంత ఇల్లు గాని స్థలము గాని లేని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కావాలి అనుకుంటే మీరు ఈ నెల డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయం లేదా మీ గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని
ఇక్కడ అధికారులు అయితే తాజాగా ప్రకటనను విడుదల చేశారండి. ఆ సమాచారాన్ని ఇప్పుడే మీకు తెలియజేశాను కదా. ఇతర జిల్లాల్లో కూడా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇదే విధంగా దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ సమాచారం ఎప్పటికప్పుడు అధికారులు విడుదల చేస్తారు. నేను మీకు వెంటనే ఆ సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.